బాహుబలి. ఈ సినిమా రిలీజ్ డేట్ 2 సార్లు పోస్ట్ పోన్ అయ్యింది. బాహుబలి 2 కరోనా వల్ల సినిమా రిలీజ్ డేట్ కూడా చాలానే పోస్ట్ పోన్ అయ్యింది. RRR ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా 2 సార్లు పోస్ట్ పోన్ అయ్యింది. కానీ ఇప్పుడు వస్తున్న వారణాసికి ఎలాంటి భయం లేదు. ఎందుకంటే షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి సో జగన్న పోస్ట్ పోన్ మాస్టర్ అన్న ఆ ఒక్క మార్క్ కూడా ఈసారి తీయించేసుకుంటున్నాడు. అసలు కథ ఏంటంటే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేష్ బాబు కొత్త చిత్రం వారణాసిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. తాజాగా రాజమౌళి వరుసగా పంచుకుంటున్న సమాచారంతో మహేష్ అభిమానులు మరింత ఆనందంలో మునిగిపోయారు. మొదట సినిమా కథ నేపథ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను వెల్లడించిన ఆయన ఇప్పుడు షూటింగ్ పురోగతిపై కూడా కీలక అప్డేట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు వినిపించిన సమాచారం ప్రకారం వారణాసి చిత్రీకరణ నవంబర్ నెలాఖరుకు పూర్తవుతుందని అందరూ భావించారు. కానీ తాజాగా రాజమౌళి వెల్లడించిన వివరాలు ఆ అంచనాలను పూర్తిగా మార్చేశాయి. మొదట 80 రోజుల షెడ్యూల్ను అక్టోబర్ చివరి వరకు కొనసాగించాలని ప్లాన్ చేసినప్పటికీ పనులు ఊహించిన దానికంటే వేగంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ అదే వేగంతో కొనసాగితే సెప్టెంబర్ నెలాఖరుకే మొత్తం షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. ఈ వార్తతో అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. సాధారణంగా రాజమౌళి సినిమాలంటే షూటింగ్కు చాలా సమయం పడుతుంది. ప్రతి సన్నివేశాన్ని అత్యంత నాణ్యతతో తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఆయన ఎలాంటి తొందర పడరు. అందుకే ఆయన గత సినిమాలన్నీ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. షూటింగ్ అనుకున్న గడువు కంటే ముందుగానే పూర్తయ్యే దిశగా సాగుతూ ఉండడం ఇండస్ట్రీలో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో చాలా సినిమాలు వాయిదాల బాట పడుతున్నాయి. చిన్న సినిమాల నుండి భారీ బడ్జెట్ చిత్రాల వరకు అనేక ప్రాజెక్టులు రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నాయి. కొన్ని చిత్రాలు షూటింగ్ ఆలస్యం కారణంగా మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వల్ల వాయిదా పడుతున్నాయి. అలాంటి సమయంలో దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న వారణాసి మాత్రం అనుకున్న సమయం కంటే ముందే షూటింగ్ పూర్తి చేసుకుంటుందనే వార్త సినీ అభిమానులకు నిజంగా పెద్ద శుభవార్తగా మారింది. ఈ వేగవంతమైన పనితీరుకు ప్రధాన కారణం రాజమౌళి ముందస్తు ప్రణాళిక అని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ప్రారంభమైనప్పటి నుండే ప్రతి షెడ్యూల్ను ఎంతో ఖచ్చితంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఏ సన్నివేశం ఎప్పుడు తీయాలి, ఏ విభాగం ఎప్పుడు పని ప్రారంభించాలి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఎలా సమాంతరంగా కొనసాగించాలి అనే అంశాలన్నిటిపైన ముందుగానే స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు కొద్ది రోజుల విరామంలో ఉన్నారు. కుటుంబంతో కలిసి విదేశాల్లో వెకేషన్ను ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజమౌళి కూడా యూరోప్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాలు పూర్తయ్యాక కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుందని, ఆ సమయంలో సినిమా గురించి మరిన్ని అధికారిక వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే వారణాసి రిలీజ్ డేట్ ను కూడా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందించాలనే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుండి అభిమానులతో పాటు సినీ విశ్లేషకుల మనసుల్లో ఒక ప్రశ్న మాత్రం పదే పదే వినిపిస్తుంది. అంత భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాను కేవలం కొద్ది నెలల్లో పూర్తిగా సిద్ధం చేయడం సాధ్యమేనా అనేదే ఆ సందేహం. రాజమౌళి గత చిత్రాలను పరిశీలిస్తే షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు చాలా ఎక్కువ సమయం కేటాయించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, సీజీ వర్క్ విషయంలో ఆయన ఎలాంటి రాజీ పడరు. ఒక్కో ఫ్రేమ్ ను కూడా పలుమార్లు పరిశీలించి పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే రిలీజ్ కు అనుమతి ఇస్తారు. అందుకే బాహుబలి, RRR వంటి సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ దశ చాలా కాలం కొనసాగింది. అయితే ఈసారి మాత్రం రాజమౌళి పూర్తిగా కొత్త విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం షూటింగ్ ప్రారంభమైన తొలి దశలోనే భారీ యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసినట్లు సమాచారం. సాధారణంగా ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ అవసరమయ్యే సన్నివేశాలను ముందుగానే చిత్రీకరించి వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ పనులను కూడా వెంటనే ప్రారంభించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రస్తుతం షూటింగ్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్ బృందాలు ఇప్పటికే తమ పనిలో చాలా దూరం వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అంటే సినిమా చిత్రీకరణ పూర్తయ్యే సమయానికి గ్రాఫిక్స్ లో సగానికి పైగా పని పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదే ఈసారి రాజమౌళి అనుసరిస్తున్న ప్రత్యేక వ్యూహంగా భావిస్తున్నారు. వారణాసి కథలో టైం ట్రావెల్, భారతీయ పురాణాల నేపథ్యం, భారీ అడ్వెంచర్ అంశాలు కీలక పాత్ర పోషించనున్నట్లు ఇప్పటికే దర్శకుడు వెల్లడించారు. అంతేకాదు సినిమాలో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న వానర యుద్ధ ఘట్టం కూడా
ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. ఈ యుద్ధ సన్నివేశం కోసం అత్యాధునిక కంప్యూటర్ గ్రాఫిక్స్, మోషన్ క్యాప్చర్స్ టెక్నాలజీ, అంతర్జాతీయ ప్రమాణాల విజువల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థాయి విజువల్స్ ను అత్యల్ప సమయంలో పూర్తి చేయాలంటే ఒక్క స్టూడియోతో సాధ్యం కాదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థలను ఈ ప్రాజెక్టులో భాగం చేసినట్లు సమాచారం. వేర్వేరు దేశాల్లోని నిపుణులు ఒకేసారి ఈ సినిమా గ్రాఫిక్స్ పై పనిచేస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దీనివల్ల పనులు వేగంగా పూర్తవడంతో పాటు నాణ్యత కూడా రాజీ పడకుండా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి పనితీరు గురించి తెలిసిన వారికి ఆయన ఎంత చిన్న విషయాన్నైనా ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తారనే విషయం తెలిసిందే. ఒక్కో ఫ్రేమ్లోని ప్రతి వివరాన్ని స్వయంగా పరిశీలించే అలవాటు ఆయనకుంది. అందుకే ఈసారి కూడా షూటింగ్ పూర్తయిన వెంటనే ఎడిటింగ్, డబ్బింగ్, ప్యాచ్ వర్క్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫైనల్ విజువల్ ఎఫెక్ట్స్ వంటి అన్ని పనులను సమాంతరంగా కొనసాగించేలా ప్రత్యేక షెడ్యూల్ సిద్ధం చేసినట్లు సమాచారం. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కూడా ఇప్పటికే కొన్ని సంగీత పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. సినిమా చివరి దశకు చేరుకునే సమయానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ పనులు కూడా వేగంగా పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఇలా ప్రతి విభాగం ఒకేసారి పనిచేయడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు రిలీజ్ డేట్ ని కూడా సులభంగా అందుకునే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు చిత్ర బృందం ఇప్పటికే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిన వెంటనే టీజర్, ట్రైలర్, పాటలు, అంతర్జాతీయ ప్రమోషన్లు, వివిధ దేశాల్లో ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రచార కార్యక్రమాలను కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో సమాంతరంగా నిర్వహించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే వారణాసి సినిమా కోసం రాజమౌళి ఈసారి పూర్తి కొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తుంది. ముందుగానే కీలకమైన యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేయడం, వాటికి సంబంధించిన విజువల్స్ ఎఫెక్ట్స్ పనులను సమాంతరంగా ప్రారంభించడం, షూటింగ్ పూర్తయ్యేలోపే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ భాగం పూర్తి చేయడం వంటి వ్యూహాలతో సమయాన్ని సమర్థంగా వినియోగిస్తున్నారు. ఈ ప్రణాళిక అనుకున్న విధంగా విజయవంతమైతే భారతీయ సినీ చరిత్రలో అత్యంత వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న భారీ విజువల్ ప్రాజెక్టుగా వారణాసి కొత్త రికార్డ్ సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.